మీరు తిరుపతిలో ఉంటారా? అవునండి, మేము తిరుపతిలో ఉంటానండి. మీరు ఎక్కడి నుంచి అండి? తర్వాత శేఖర్, హాయ్ శేఖర్. గోల్డెన్ హార్ట్ నుంచి హాయ్ అండి. ఎక్కడి నుంచి అండి? హ్యాపీ సంక్రాంతి అండి. మూర్తి గారు హాయ్ అండి. తర్వాత ఎన్కేకే నుంచి హాయ్ ఆంటీ. హాయ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ, హ్యాపీ సంక్రాంతి. తర్వాత విసి మేడం మీరు తిరుపతి, నేను తిరుపతిలోనే ఉంటారండి విసి బ్లాగ్స్ నుంచి. తర్వాత గోల్డెన్ హార్ట్ నుంచి హాయ్ అండి. తర్వాత ఇదేంటి రాజశేఖర్ గారు క్యూట్గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి రాజశేఖర్ గారు. జే రవి గారు హాయ్, నా పేరు సునీత, మా ఊరు రాజుపాలెం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. రాజుపాలెం నుంచి లైవ్ చూస్తూ కామెంట్ చేశారు. హ్యాపీ సంక్రాంతి అండి. ఇదేంటి స్ఫూర్తి, పేరు చాలా బాగుంది స్ఫూర్తి. హాయ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ, హ్యాపీ సంక్రాంతి. తర్వాత సాయి కుమార్ గారు హాయ్ అండి. సాయి కుమార్ గారు హ్యాపీ సంక్రాంతి. ఠాగూర్, మా వాడి కామెంట్స్ నీకు చేరకుండా ఎవరో డిలీట్ చేసినారు, అన్నీ రాశాను నేను, కాదు చేసింది. అర్థం కావట్లేదే. మా వాడి కామెంట్స్ నీకు చేరకుండా ఎవరో డిలీట్ చేసినారు అని రాశాను నేను, కాదు చేసింది. ఓకే ఓకే ఠాగూర్. తర్వాత నీ ఇష్టం ఠాగూర్, నీకు ఎలా నచ్చితే అలా చేయి ఠాగూర్. నాకైతే నీ పైన ఎటువంటి కోపం కూడా లేదు, కానీ నీ వల్ల ఈరోజు నిజంగా నేను ఒక్కసారిగా బాధపడ్డాను అనమాట. ఇది మాత్రం వాస్తవం. తర్వాత విజయ్, సో వన్ సైడ్ లాంగ్ హెయిర్ ప్లీజ్. ఎందుకు విజయ్ ప్రతిసారి హెయిర్ గురించి అడుగుతావు? నాకు అర్థం కాదు. ఒకసారి చూసా కదా జాలే. తర్వాత మూర్తి అక్క బొట్టు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి టైము ఇంకా 2 minutes ఉంది. 2 minutesలో 6 అవుతుంది. లైట్ వేసేసుకుందాం, ఓకేనా? గుర్తు చేయండి 6 అయిందని చెప్పి, మర్చిపోవద్దు. నా కామెంట్స్ చదవలేదు. ఎందుకు చదవలేదు విక్రమ్ గారు? మీరు కూడా తయారయ్యారా? ఠాగూర్, మా వాడు రాసినవి ఒకటి చదివారు, మిగతా ముందు కామెంట్స్ని హైడ్ చేశారు. నేను హైడ్ చేయలేదండి. నేను ఎటువంటి కామెంట్స్ని కూడా హైడ్ చెయ్యను. ఎంత గలీజ్గా రాసినా కూడా నేను దాన్ని పాజిటివ్ వేలో మార్చగలిగితే మార్చి చెప్పేస్తాను. లేదు మార్చలేనంటే వదిలేసి వెళ్ళిపోతాను, కానీ నేను హైడ్ చేయనండి. ఎట్టి పరిస్థితిలో నేను కామెంట్స్ని హైడ్ చేయను. ఎందుకంటే నాకు వాళ్ళ కామెంట్స్ చదవాలనే నాకు లైవ్కి వస్తారు కాబట్టి నేను ఎందుకు హైడ్ చేస్తా చెప్పండి. విజయ్ గారు, బ్రో ఏంటి చెప్పు బ్రో అని కామబెట్టి వదిలేను, ఏంటో చెప్పు. తర్వాత ఈ పేరేంటి? మౌనేష్. ఇదేంటి? నీకు నాకు కామెంట్స్ నహి చెప్పారు, అవునా? ఏంటో నాకు అర్థం కాలేదు. అంబ్రమెన్స్ నుంచి హలో అండి, హ్యాపీ సంక్రాంతి అండి. టీ కాఫీ అయిందా? ఠాగూర్, అందరికీ మేము నా పేరుతో రాస్తున్నా. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అలాగే చెప్పినందుకు. లోకల్ బాయ్స్ నుంచి హాయ్ మేడం. హాయ్ అండి లోకల్ బాయ్స్ నుంచి, హ్యాపీ సంక్రాంతి అండి. తర్వాత బ్యూటిఫుల్ లేడీ, ఇదేంటి? సురేష్ గారు బ్యూటిఫుల్ లేడీ, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తర్వాత మూర్తి గారు, మీ అభిమానానికి థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యాపీ సంక్రాంతి. తర్వాత షాయక్, హాయ్ అక్క, గుడ్ ఈవినింగ్, హ్యాపీ సంక్రాంతి యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్. ఓకే థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీకు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి. తర్వాత నాగూర్, హలో నాగూర్, హ్యాపీ సంక్రాంతి నాగూర్. తర్వాత మూర్తి, థ్యాంక్ యూ సో మచ్ మూర్తి. తర్వాత శాంతి, హాయ్ శాంతి, హ్యాపీ సంక్రాంతి. తర్వాత దుర్గా గారు, హాయ్ అక్క, మీరు చాలా బాగున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి దుర్గా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తర్వాత రోజీ విక్రమ్ ఘట్టంనేని, ఇలా అంటున్నా అని ఏం అనుకోకండి. చాలామంది కామెంట్స్
స్కిప్ అవుతున్నాయి బహుశా కామెంట్స్